డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనము మీ సెకండ్ బుక్ ఉన్నటువంటి చైల్డ్ హెల్త్ నర్సింగ్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చూద్దాము. దాని పేరు కామన్ మైనర్ డిసార్డర్స్ ఆఫ్ ద న్యూ బార్న్. అప్పుడే పుట్టినటువంటి శిశువుల్లో కనిపించేటువంటి చిన్న చిన్న సమస్యలు, మైనర్ డిసార్డర్స్. దీస్ అంటే చూద్దాం ఏందో. మైనర్ ఎయిల్మెంట్స్ ఆఫ్ న్యూ బార్న్ ఆర్ ఏ ఫిజికల్ డిసార్డర్ ఇన్ మైల్డ్ కండిషన్. నాట్ సివియర్, మామూలుగా మైల్డ్గా ఉందన్నమాట. ఇఫ్ నాట్ ట్రీటెడ్ టైమ్లీ ఇట్ మే కాజ్ డెత్. టైంలో మనం దాన్ని ట్రీట్ చేయకపోతే తర్వాత పేషెంట్కి ఏమన్నా సమస్యలు రావచ్చు. ఆఫ్టర్ డెలివరీ immediately observe the body to find out the minor ailments. ప్రసవమైన వెంటనే మనం ఏం చేయాలి, ఏమన్నా మైనర్ ఎయిల్మెంట్స్ ఉన్నాయో మనము ఎగ్జామిన్ చేయాలి. These are a physical condition in which there is a disturbance of normal functioning. బేబీ యొక్క సాధారణ ఫంక్షన్స్కి ఇబ్బందులు తెచ్చే విధంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమంటాం మనము మైనర్ ఎయిల్మెంట్స్ అంటాం. సో అవేవి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది, వామిటింగ్. ఫస్ట్ డే దెర్ ఈస్ వామిటింగ్ డ్యూ టు ఇరిటేషన్ ఆఫ్ స్టమక్ బై స్వాలోయిడ్ అమ్నాటిక్ ఫ్లూయిడ్. ప్రసవ సమయంలో ఏమవుతుందంటే బేబీ ఏం చేయవచ్చు, గర్భాశయంలో ఉన్నప్పుడే గర్భాశయంలో ఉన్నటువంటి ఉమ్మనీరు, ఇంగ్లీష్లో ఏమంటాం మనము అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం, అది వాడు స్వాలో చేయడం వల్ల ఏమవుతుంది, స్టమక్లో అది ఇరిటేషన్గా ఉండేసి దే మే హ్యావ్ వామిటింగ్. సో ఆ ఉమ్మనీరు అనేది మింగడం వల్ల ఏమైంది, దాని ఇరిటేషన్ వల్ల బేబీకి ఏమవచ్చు, వామిటింగ్ కావచ్చు. ఇంకెప్పుడు కావచ్చు, సూన్ ఆఫ్టర్ ఫీడ్. తల్లి పాలు పట్టిన వెంటనే ఏం కావచ్చు అంటే ఇక్కడ డ్యూ టు ఫాల్టీ టెక్నిక్ ఆఫ్ ఫీడింగ్. పాలను పట్టేటువంటి విధానం తప్పుగా ఉందనుకుందాం, సరిగ్గా పట్టట్లేదు ఆమె బేబీకి పాలు పట్టే విధానం తప్పుగా ఉండడం వల్ల కూడా బేబీకి ఏం కావచ్చు, వామిటింగ్ కావచ్చు. ఇవి కారణాలు. మనకు చికిత్స అయింది మెయిన్ మనకి ఇక్కడ ఆమెకు తగినటువంటి అడ్వైజ్ ఇవ్వాలి, ఎటువంటి పద్ధతిలో పాలు పట్టాలనో అడ్వైజ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పాలు పట్టిన తర్వాత వీపు పైన మెల్లగా తట్టమని చెప్పాలి. దాన్ని ఏమంటాం మనం, బర్పింగ్ అంటాం. బర్పింగ్ అంటే వీపు పైన వేసుకొని బేబీని ఏం చేయాలి, భుజం వేసుకొని వీపు పైన నిదానంగా తట్టితే లోపల ఉన్నటువంటి గ్యాస్ బయటికి వెళ్ళిపోయి వామిటింగ్ అనేది నివారించవచ్చు. ఓకే, ఇది వామిటింగ్. నెక్స్ట్ వన్, కాన్స్టిపేషన్, మలబద్ధకం. బేబీస్ ఆన్ ద cow's milk formula are often constipated due to hard casein curds. ఏ పిల్లలకైతే తల్లిపాలు కాకుండా ఆవు పాలు పడతారో వారికి ఏమవుతుంది, ఆ పాలు ఉన్నటువంటి ఒక ప్రోటీన్ పేరు ఏం పేరు, కేసినోజన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల ఏం కావచ్చు, పిల్లలకి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకు ఇట్ ఈస్ బెస్ట్ మేనేజ్డ్ బై గివింగ్ ఫ్రీక్వెంట్ బ్రెస్ట్ ఫీడింగ్. తరచుగా స్తన్యపానం, పాలు ఇవ్వడం వల్ల ఇది మనం మేనేజ్ చేయొచ్చు. కానీ బేబీస్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాక్సేటివ్స్, మలబద్ధకంగా ఇచ్చేటువంటి మందులు వీళ్ళకి ఇవ్వకూడదు. నెక్స్ట్ సమస్య ఏముంటుంది పిల్లల్లో, ఫీవర్. డ్యూరింగ్ ద సమ్మర్, ఎండాకాలంలో వాతావరణం ఎప్పుడైతే 39 degrees కన్నా ఎక్కువ పోతే ఏమవుతుంది, వీరికి ఫీవర్ రావచ్చు. వాళ్ళకి ఏం చేయాలి, దే హ్యావ్ టు బీ డ్రెస్డ్ విత్ లైట్ అండ్ లూజ్ కాటన్ క్లోత్స్. వీరికి లైట్గా తేలిగ్గా ఉన్నటువంటి కాటన్ దుస్తుల్ని ధరింపజేయాలి. నెక్స్ట్ సమస్య ఏముంటుంది, స్కిన్ ర్యాషెస్. చర్మం పైన కురుపులు, దద్దులు రావడం.
కారణం ఏంది ముఖ్యంగా బికాస్ ఆఫ్ ద క్లాత్ ఎలర్జీ, దుస్తుల యొక్క ఎలర్జీ వల్ల రావచ్చు. చికిత్స ఏంది వారికి స్నానం చేయించి యాంటీసెప్టిక్ పౌడర్ని అప్లై చేసి ఉండడం వల్ల సమస్య తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంది సోర్ బటక్స్ అంటాం. అంటే ఏంది బేబీస్కి పిరుదుల ప్రాంతంలో వచ్చేటువంటి చర్మ సమస్య. ముఖ్యంగా ఎందుకు అంటే డ్రైడ్ మెకోనియం. సో బేబీకి మొట్టమొదట ప్రసవమయ్యే సమయంలో చేసేటువంటి మల విసర్జన ద్వారా ఏమవుతుంది, అది డ్రై అయిపోవడం వల్ల ఆ ప్రాంతంలో, లేకపోతే డిలే ఇన్ చేంజింగ్ నాప్కిన్స్, బేబీకి నాప్కిన్స్ చేంజ్ చేయకుండా అట్లే పెట్టినప్పుడు, సో ఇట్లా తరచుగా వారికి నాప్కిన్స్ మారుస్తుండడం వల్ల కూడా ఈ సోర్ బటక్స్ అనేది మనము నివారించవచ్చు. ట్రీట్మెంట్ ఇక్కడ ఏముంటుంది, స్కిన్ ఇస్ బ్రోకెన్, బేబీ షుడ్ బి కెప్ట్ వితౌట్ నాప్కిన్ లయింగ్ విత్ బటక్స్ ఎక్స్పోజ్ టు ఎయిర్. ఎటువంటి నాప్కిన్ వేయకుండా వారిని గాలి తగిలే విధంగా ఉంచాలి. తరచుగా వాళ్ళ పొజిషన్ని మారుస్తుంటే కూడా ఈ సమస్య తగ్గిపోతుంది. నెక్స్ట్ సమస్య ఏమిటో పిల్లల్లో ఇన్ఫెక్షన్ ఆఫ్ ఐస్, కంటి సమస్య. ఎవరి వల్ల అంటే బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ గోనోకోకై. డ్యూ టు సమ్ గోనోకోకల్ ఇన్ఫెక్షన్, ఐ ఇన్ఫెక్షన్ ఇస్ కామన్. దీంట్లో ఉన్నటువంటి సిమ్టమ్ ఏముంటుంది అంటే స్టిక్కింగ్ ఆఫ్ ఐలిడ్స్. బేబీ యొక్క కన్రెప్పలు రెండు అతుక్కొని ఉంటాయి, ది స్టిక్ టుగెదర్. కారణం ఎవరు, బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ గోనోకోకై అనమాట. చికిత్స ఏంది, క్లీన్ ద ఐస్ విత్ బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ అండ్ కాటన్. కార్చి చల్లార్చినటువంటి వాటర్లో దూదిని ఉంచి దాంతో ఐస్ని క్లీన్ చేయాలి. మదర్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు వాష్ హర్ హ్యాండ్స్ బిఫోర్ హ్యాండ్లింగ్ ద బేబీ. బేబీని మనము హ్యాండిల్ చేసే ముందు ఖచ్చితంగా మన హ్యాండ్స్ని వాష్ చేసుకోమని చెప్పాలి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొఫ్యూజ్, ఒకవేళ అది తీవ్రంగా ఎక్కువగా ఉంటే కనుక ఆ బేబీని ఏం చేయాలి, రిఫర్ టు ఏ పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్కి చూపించాలి. నెక్స్ట్ సమస్య డీహైడ్రేషన్. డీహైడ్రేషన్, హైడ్రో అంటే వాటర్, డీహైడ్రేషన్ అంటే ఏంది, శరీరంలోంచి వాటర్ అంతా కోల్పోవడం. దీని ఏమంటే మనము నిర్జలీకరణ అంటాం. శరీరం అంతా నీటిని కోల్పోవుట. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, నోటి ద్వారా ఫ్లూయిడ్స్ తక్కువ తీసుకోవడం వల్ల. ముఖ్యంగా ఎప్పుడు అంటే సమ్మర్లో వాళ్ళకి ఏం కావచ్చు, డీహైడ్రేషన్ కావచ్చు. చికిత్స ఏంది, డిమాండ్ దట్ బ్రెస్ట్ ఫీడింగ్ మస్ట్ బి గివెన్. తరచుగా పిల్లలకి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. దాంతోపాటు ఏం చేయొచ్చు, కావాలనుకుంటే బాయిల్డ్ కూల్డ్ వాటర్, కాచి చల్లార్చిన నీటిని కూడా తరచుగా బేబీకి తాపించాలన్నమాట. దీనివల్ల మనకు డీహైడ్రేషన్ అనేది నివారించవచ్చు. నెక్స్ట్ సమస్య ఏంటిది, ఫిజియలాజికల్ జాండిస్ అంటాం. జాండిస్ తెలుసు మీకు, జాండిస్ అంటే ఏంది, పచ్చ కామర్లు, పసరికలు. సో ఇక్కడ ఉన్న పదం ఏంది, ఫిజియలాజికల్ అన్న. ఫిజియలాజికల్ అంటే ఏంది, ఇది పెద్ద సమస్య ఉన్నది కాదు. ఇది ఫిజియలాజికల్ అంటే సాధారణంగా జరిగేదే అన్నమాట, నార్మల్గా జరిగేదే. ఇది ప్రతి బేబీస్ దాదాపు 20% ఆఫ్ బేబీస్లో ఇది ఉంటుంది. ఏది, పసరికలు. ఎప్పుడు ఉంటుంది, ముఖ్యంగా ఇది పుట్టిన తర్వాత 3 to 4 డేస్లో కనిపిస్తూ ఉంటుంది. చికిత్స ఏంది, బేబీ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు ద మార్నింగ్ సన్లైట్. అర్లీ మార్నింగ్ వెళ్తాం కదా బయటికి, 7, 8, 9, 10 ఆ టైంలో ఎండలో వాళ్ళని బేబీస్ పెట్టాలన్నమాట. వితిన్ 7 to 10 డేస్లో ఆ సమస్య అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్, ఫెయిల్యూర్ టు పాస్ మెకోనియం అండ్ యూరిన్. ఇక్కడ పుట్టిన తర్వాత బేబీస్ వితిన్ 24 hours లోపల, వితిన్ ద ఫస్ట్ 24 hours ఆఫ్ ఏజ్లో వాళ్ళు ఏం చేయాలి, దే షుడ్ పాస్ ద స్టూల్స్. వాళ్ళు మల విసర్జన చేయాలి. ఎంత, వితిన్ 24 hours అట్లీస్ట్ 2 to 3 days లోపు చేసేయాలి. దాంతో తర్వాత ఏమవుతుంది, మొదట దే విల్ పాస్ బ్లాక్ కలర్ స్టూల్స్, తర్వాత దే విల్ పాస్ గ్రీనిష్ స్టూల్స్ అనమాట. ఓకే, అలా చేయకపోతే దాన్ని ఏమంటాం, ఫెయిల్యూర్ టు పాస్ అంటాం. చికిత్స ఇక్కడ ఏంది, ఫిజిషియన్కి ఇన్ఫార్మ్ చేసేస్తే వాళ్ళకి చికిత్స చేస్తారన్నమాట.
నెక్స్ట్ వన్ ఎక్సెసివ్ క్రయింగ్, ఎక్కువగా ఇవ్వడం. బేబీస్ యూజువల్లీ క్రై వెన్ దే ఆర్ హంగ్రీ ఆర్ డిస్కంఫర్ట్. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు లేకపోతే ఏదైనా అసౌకర్యంగా ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తారు, దే క్రై అనమాట. వాళ్ళకి ఏం చేయాలి, ఇంకొకసారి ఇంకేం కావచ్చు, వేరే ఇంకో ప్రాబ్లం ఏముండవచ్చు, దేర్ మే బీ అన్ప్లెజెంట్ సెన్సేషన్ ఆఫ్ ఫుల్ బ్లాడర్ బిఫోర్ పాసింగ్ యూరిన్. యూరిన్ పాస్ చేసే ముందు బ్లాడర్లో అధిక మోతాదులో మూత్రం నిండడం వల్ల కూడా వాళ్ళకి అన్ప్లెజెంట్ అసౌకర్యంగా ఉండవచ్చు. లేకపోతే మల విసర్జన చేసేటప్పుడు మలం యొక్క పరిమాణం బట్టి దాని గుణం బట్టి ఇట్ ఈస్ హార్డ్గా ఉంటే ఏమవుతుంది, దానివల్ల కూడా వారికి పెయిన్ అనేది రావచ్చు. లేకపోతే ఆ యూరిన్ లేదా స్టూల్ మోషన్స్ వల్ల అది అట్లే ఉండిపోతే వాళ్ళకు ఉన్నటువంటి నాప్కిన్ మార్చకపోతే దానివల్ల కూడా వారికి ఇరిటేషన్ వచ్చేసి వాళ్ళకి ఏమవుతుంది, దే స్టార్ట్ క్రయింగ్ అనమాట. ఓకే, ఇది మైనర్ ఎయిల్మెంట్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ద న్యూ బార్న్ బేబీస్. చిన్నపిల్లల్లో మనకు కనిపించేటువంటి సమస్యలు అన్నమాట. అవి ఏవేవి, ఒకటేమో వామిటింగు, మలబద్ధకం కాన్స్టిపేషను, ఫీవరు, స్కిన్లో ఉన్నటువంటి ర్యాషెస్ దద్దుర్లు, తర్వాత పిరుదుల పైన కురుపులు రావడము, నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఐస్ ఉంటుంది, తర్వాత డీహైడ్రేషను, జాండిస్, అండ్ లాస్ట్లీ ఫెయిల్యూర్ టు పాస్ మెకోనియం అండ్ ఎక్సెసివ్ క్రయింగ్. ఇవన్నీ ఏంటివి, ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద న్యూ బార్న్ బేబీస్. ఓకే, నెక్స్ట్ విల్ సీ అన్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంగారు మదర్ కేర్ అంటాం. కంగారు మదర్ కేర్ అంటే ఏమిటి? దిస్ is very important topic in the child health nursing. కంగారు మదర్ కేర్, ఇట్ ఈస్ ఎ కేర్, జాగ్రత్త ఇవ్వడం. ఎవరు? మదర్. ఎవరికి? టు ద బేబీ. ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇట్ ఈస్ ఏ వెరీ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ నర్సింగ్ అండ్ వార్మ్త్ త్రూ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ టు ప్రీటర్మ్ లో బర్త్ వెయిట్ ఇన్ఫెంట్స్. ఇదేమిటి అంటే నర్సింగ్ ఇవ్వడం, వామ్త్ ఇవ్వడం, వెచ్చదనం ఇవ్వడం. ఎట్లా అంటే త్రూ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, చర్మముకు కాంటాక్ట్ తాకడం వలన. అంటే తల్లి బేబీ ఎప్పుడు అతుక్కొని ఉండుట, తాకి ఉండుట. ముఖ్యంగా ఎవరికైతే ప్రీటర్మ్ నెలకొన ముందే పుట్టే పిల్లలు, లేకపోతే లో బర్త్ వెయిట్ తక్కువ బరువుతో పుట్టే పిల్లలు ఉంటారో వారికి చికిత్స అనే విధంగా ఇవ్వడానికి, చికిత్సలో భాగంగా బేబీని తను అతుక్కొని తాకి ఉంచుకోవడం, బేబీని ఒంటిపై ఉంచుకోవడం, విడవకుండా ఉంచి వారికి వెచ్చదనాన్ని. ఎందుకంటే సాధారణంగా బేబీస్ 9 months వరకు గర్భాశయంలోనే ఉండాలి, వారికి 9 నెలల దాకా ఆ వేడి కావాలి బేబీస్కి. సో ఇక్కడ ఏమైంది, ప్రీటర్మ్ ముందుగానే పుట్టేయడం వల్ల వారికి ఆ వేడి ఉండదు బయట. సో ఆ వేడి కావడం కోసం ఏం చేస్తాం మనం, ఇక్కడ తల్లిని బేబీకి అతుక్కొని అట్లే ఉంచేస్తూ ఉంటాం. దీన్ని మనము కంగారు మదర్ కేర్ అంటాం అన్నమాట. ఓకే, సో దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫెంట్స్ టెంపరేచర్. తల్లి ఎప్పుడు బేబీకి తాకి ఉండడం వల్ల ఏమైంది, బేబీ యొక్క టెంపరేచర్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది తగ్గిపోకుండా. ప్రమోషన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. తరచుగా బేబీ ఏం చేస్తుంది, తల్లి యొక్క పాలని చిక్కుతూ ఉంటుంది. ప్రమోట్స్ ఎక్స్ట్రా యూట్రైన్ అడాప్టేషన్. అంటే ఏంది, గర్భాశయంలో ఉండవలసిన బేబీ ఏమైంది, వచ్చేసింది ముందే కాబట్టి ఎక్స్ట్రా యూట్రైన్ అడాప్టేషన్ అంటే ఏంది, గర్భాశయం వెలుపలకు కూడా వాడు బతికేటట్టుగా ఉండడానికి, అలవర్చుకోవడానికి వీలుగా తల్లి అనువుగా ఉంటుంది కాబట్టి. ఇంకా బిల్డప్స్ మదర్స్ కాన్ఫిడెన్స్. తల్లి యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అన్నమాట తల్లి ఎప్పుడు బేబీతో ఉండడం వల్ల. బెటర్ గ్రోత్, బేబీకి గ్రోత్ బాగా ఉంటుంది. ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా బేబీని కాపాడుకోవడానికి వీలవుతుంది. రిడక్షన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాప్నిక్ స్పెల్స్. యాప్నియా అంటే ఏంది,
ఊపిరి ఆగిపోవుట. బేబీ అనేది ముందుగానే పుట్టింది కాబట్టి లంగ్స్ వీక్గా ఉండడం వల్ల వారికి ఏమవుతుంది, యాప్నియా, శ్వాస ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏమైంది, తల్లి యొక్క ఉదరం పైన, తల్లి యొక్క ఛాతి పైన బేబీని పెట్టడం వల్ల ఏమైంది, తల్లి ఎప్పుడైతే ఊపిరి తీసుకొని వదులుతూ ఉంటుందో ఆ ఊపిరి తీసుకొని వదలడం వల్ల ఆమె ఛాతి కదలడం వల్ల ఏమైంది, ఆమె ఛాతీకి అతుక్కొని ఉన్నటువంటి బేబీ యొక్క ఉదరం పైన కూడా ఆ ఒత్తిడి కలిగి ఆటోమేటిక్గా ఆమె గాలి వదిలినప్పుడు బేబీకి గాలి పీల్చుకుంటుంది. ఆమె గాలి పీల్చుకుని వచ్చినప్పుడు ఏమైంది, బేబీ గాలి వదులుతున్నమాట. ఇట్లా మనకి తల్లి ఛాతి బేబీ ఛాతి అతుక్కొని ఉండడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా ఆమె ఊపిరి తీసుకోవడం వదలడం వల్ల బేబీ కూడా ఊపిరి అనేది తీసుకోవడం వదలడం జరుగుతుంటుంది అన్నమాట. ఇంకా బెటర్ మదర్ ఇన్ఫెంట్ బాండింగ్, తల్లికి బేబీకి బంధం అనేది ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుందన్నమాట. కాంపోనెంట్స్ ఆఫ్ కేఎంసి, దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్ అంటే, ఒకటేమో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఖచ్చితంగా బేబీ స్కిన్ మదర్ స్కిన్ కాంటాక్ట్ అంటే తల్లికి ఎటువంటి వస్త్రాలు లేకుండా ఛాతీ పైన బేబీకి ఎటువంటి వస్త్రాలు లేకుండా తల్లి బేబీని అతుకొని ఉంచుట. ఇంకొకటి ఏంది, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఖచ్చితంగా ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం, ఇక్కడ వేరే బేబీ ఇవ్వడానికి వీలు లేదన్నమాట. ఇంకొకటి ఎర్లీ డిశ్చార్జ్ అండ్ ఫాలోఅప్, దీనివల్ల ఏమవుతుంది, బేబీని తొందరగా డిశ్చార్జ్ చేయవచ్చు, తర్వాత ఫాలోఅప్ కేర్ ఇవ్వచ్చు అనమాట. మనం కాబట్టి ఇక్కడ మనము ఫిగర్ చూడవచ్చు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ బేబీ ఈజ్ కెప్ట్ ఆన్ ద మదర్స్ చెస్ట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, బేబీ స్కిన్ మదర్ స్కిన్ కాంటాక్ట్ అవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుంది. దీనివల్ల ఏమైంది, ఎమోషనల్ సపోర్ట్ బాగా ఉంటుంది మదర్కి బేబీకి. కంగారు అంటే ఇది చూడండి, కంగారు మదర్ కేర్ అంటే ఏంది, కంగారులో బేబీ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, కంగారు లోపల బేబీ ఉండి అతుకొని ఉండడం వల్ల ఏమైంది, బేబీకి టెంపరేచర్ అనేది బాగా ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్ ఉన్నట్టుగా బేబీకి ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది, ఆప్టిమల్ బ్రెయిన్ గ్రోత్, వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా కరెక్ట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, తల్లికి బేబీ ఏమైంది, ఇక్కడ అతుక్కొని ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా బేబీ టెంపరేచరు ఎప్పుడు మదర్ టెంపరేచర్తో సమానంగా ఉంటుంది. దాంతోపాటు మదర్ యొక్క కంటిన్యూస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది, నార్మల్ గ్రోత్ ఉంటుంది, మదర్కి బేబీకి మంచి బాండింగ్ సంబంధం కూడా బాగా ఉంటుంది. ఇది కంగారు మదర్ కేర్. ఓకే.